రోజు నవ్వుతే డాక్టర్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదని అంటారు. రోజు నవ్వితే ఎవ్రీడే లాఫ్, నో డాక్టర్ రిక్వైర్డ్. ఓకే ఓకే, అంటే సాధారణంగా ఒక 2-3 నెలలకు ఒకసారి చెకప్కి వెళ్ళమంటారు కదా, అది కూడా అవసరం లేదు. అస్సలు అవసరమే ఉండదు. ఇయర్ లాంగ్ డాక్టర్ రిక్వైర్మెంట్ ఉండదు. ఎవ్రీడే ఒక 5 సార్లు నవ్వుతే. అలా సంవత్సరం అంతా నవ్వితే అసలు డాక్టర్ నాట్ రిక్వైర్డ్. అబ్బా, అలా అయితే పర్ అపాయింట్మెంట్ 300 రూపీస్ చెప్పని చూసుకుని 10 times 3000 రూపీస్ ప్రాఫిటా సేవ్ నవ్వితే. అంతే. వాము, అయితే వీళ్ళు కూడా నవ్వుతారు గ్యారంటీగా. సో మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి ఈటీవీ ప్లస్ లో మిమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్న మా హంగామాలోంచి నెల్లూరు బ్రదర్స్ రాబోతున్నారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. హలో సార్, నమస్తే సార్. ఇంటర్వ్యూ ఈరోజే కదా వచ్చేస్తున్నాను. 33 ఉద్యోగాలు అయిపోయింది, ఇంకొక ఉద్యోగం ఉంది సార్. అది ఎవరికొని చదువుకోవడానికి ఇద్దాం. ఎందుకు కుదరదా? భలే ఓడు కదా నువ్వు. 33 లక్షలు తీసుకున్నావు చాలదా? సార్ ఏం చేస్తాం కానీ పంపించండి, ఇంకా వాడికి ఇస్తాం ఉద్యోగం. సార్ నమస్తే సార్. ఈ రికమెండేషన్ వల్ల పెద్ద గొడవ అయిపోయింది. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఒరే 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 ఒరే, తణుకు వచ్చిన దగ్గర నుంచి సందమామ లేదంటే పైన అనుకుంటున్నా, ఏడుందో సందమామ. యాడ్రా? ఇదిగో నేను ఎత్తిన. ఎగస్ట్రాలు చేయబాక. ఇంటర్వ్యూ ఎన్ని గంటలకు సార్? కూర్చో. ఓకే సార్. రికమెండేషన్ క్యాండిడేట్ వస్తే ఇదే పరిస్థితి మనకి. సార్ కాఫీ టీ ఏమైనా తాగుతారా సార్? ఏందా బలివాడే నువ్వా? కాఫీ టీ తాగితే ఆరోగ్యం చెడిపోతున్నదని మా డాక్టర్ చెప్పాడు. సూపర్ సార్, భలే. అందుకని రోజు మందే తాగుతా ఉంటా. అవును, ఏందా గడ్డ ఏందా పెంచేశారు సార్? అదే మా ఎదురింటి సుబ్బారావు భార్య కడుపుతా ఉన్నది, అందుకని పెంచా. ఏందా? ఎదురింటి సుబ్బారావు భార్య కడుపుతా ఉన్నది. ఆమె కడుపుతోటి నువ్వు పెంచా? నా భార్య కడుపుతా ఉన్నప్పుడు వాడు పెంచలే గడ్డమా? ఏంది నువ్వు మాట్లాడేదా? నువ్వు అటు ఎరుమోహం వేసుకుని చూడు, అంత తేడాగా ఏం లేదు ఇక్కడ మ్యాటరు. నా చెల్లెల్ని వాడు చేసుకున్నాడు, వాడి చెల్లెల్ని నేను చేసుకున్నా. సార్ ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. ఏం మోగలేదు ఫోనా? అంటే వైబ్రేషన్ లో పెట్టా. అర్థమైంది, నేను చూస్తేనే వైబ్రేషన్ మొహోడు అని. హలో సార్. వచ్చాడు సార్. మీరు చెప్పిన క్యాండిడేట్ వచ్చాడు. ఏందా మగోడు కదా? ఎవడ్రా వాడు ఫోన్ చేసి మగోడు కాదని చెప్తున్నాడా? నేను మగోడిని. నిన్ను కాదు, నువ్వు మూసుకొని కూర్చో. సార్ మిమ్మల్ని కాదు సార్, ఇక్కడ వచ్చిన్నాడు వాడిని, మిమ్మల్ని కాదు. ఎవడు వాడు ఫోన్ చేసిందా? అవును, మీరు ముందు చెప్పారు కదా మగోడు కాదని. నా పెళ్ళాం ఫోన్ చేసి ఉంటుంది, దాని తప్ప తెలియదు. వచ్చేది ఆడ మనిషి, ఆ మాట ముందు చెప్పాలి కదా సార్ మీరు. నేను వాడిని కూర్చోబెట్టినా. సరే సార్, నేను చూసుకుంటాను సార్. పెట్టండి మీరు, మీకు ఎందుకు. హలో మేడం. బావా చెప్పావా, మాట్లాడావా? ఓకే ఓకే, నేను ఉంటా. నమస్తే మేడం. నమస్తే నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. నాకు 100కి 91 మేడం. ఇదిగో మార్క్ లిస్ట్ కూడా. సరే సరే మేడం. సార్ నాకు మొత్తం చెప్పాడు, మొత్తం నేను చూసుకుంటా. ఓకే ఓకే ఓకేనా మేడం? కాఫీ టీ ఏమైనా తాగుతారా? ఎవడా చెప్పిందా? ఈ మధ్య డాక్టర్ చెప్పాడు కాఫీలు టీలు తాగకూడదని, మానేసే. ఎప్పుడు నువ్వు కూడా మందే తాగుతుండా? ఏంద్రవాడా? మంచి పని ఇది. నువ్వు కూర్చో కూర్చో కూర్చో. రే ఏంది నువ్వు మాట్లాడదా? ఎవరు మనిషి? ఓ అమ్మ ముమైత్ కానా? మేకప్ చేసుకునే లోపల కనుక్కోలేకపోయానాక. ఎవరు ఇంతకీమే? ఇంటర్వ్యూకి వచ్చింది మేడం. నా మాదిరే ఇంటర్వ్యూకి వచ్చింది. అయినా నాకు 100కి 91. ఓడు 100కి 91 91 అనుకుంటున్నాడు. పోటీ పరిస్థితి లాస్ట్కి ఏమవుతుందో చూద్దాం. సరేగానే మేడం. ఎండాకాలం పుట్టా నువ్వా? అవునరా, నీకెట్ట తెలుసు? నల్లంగా ఉంటేనా? ఏం మేడం? ఇంటర్వ్యూ చేసేది నువ్వేనా? నేనే మేడం. బాగున్నావు. నీకు పెళ్ళయిందా? లేదు, నువ్వు చేసుకో. ఖాళీగా ఉన్నా అంటే నువ్వు చేసుకో. నువ్వు అడగతావు ప్రశ్నలు, అడగద్దా? అడగతాం మేడం. అని అడిగినప్పుడు గౌరవంగా సమాధానం చెప్పాలా? ఏం పేరు మేడం నీ పేరు? నా పేరా పూజ. మీ నాయన పేరు అగరబత్తి, మీ అమ్మ పేరు కర్పూరమా? వాడి పేరు హారతి. మరి నీ పేరా? గంట. ఏంద్రైడా? పూజ ఏందని పేరు. ఎగస్ట్రాలు చేస్తున్నావా? ఎగస్ట్రాలు చేస్తున్నావు ఏంది నువ్వు? మీద కొట్టమా కట్టుబో. కూర్చోడా. రే నాకు ముద్దు పేరు కూడా ఉంది. అమ్మో, ఈ ముద్దు మహానికి ముద్దు పేరు కూడానా? ఏందో అది? శీల. చీల 3 అంగుళాలా 6 అంగుళాలా? శీలరా. దబ్బలం పెట్టుకో ఉండాల్సింది.
మీరు అడగండి మేడం. బా ఏమి నవ్వుతుండవరా, ఇంట్లో పెళ్ళాం మొహం చూసుకొని నవ్వరిట్ట. మొదటోడు ఏం చేస్తుంటాడు? మొదటోడు మాది కళాకారుల ఫ్యామిలీ మేడం. ఓహో, మొదటోడు టబలిస్ట్. తబలిస్ట్. అదిగో అడు కూర్చో ఉన్నాడు. అవునా? ఆ. మరి రెండో వాడు? ఫ్లూటిస్ట్. వెరీ గుడ్. మరి మూడో వాడు? రేపిస్ట్. ఏమయ్యా నువ్వు అడగతావా అడగద్దా ఏంది తని? నాకు ఇంకో ఇంటర్వ్యూ ఉంది అవతల. మేడం ఓ పని చేద్దాం, ఆ. కాసేపు ఉండు, నేను అడతా ప్రశ్నలు. అడుగు. ఎందుకు వాడితోటి? ఆ. రే కరెక్ట్ గా చెప్పు జవాబులు. అడుగుతా. దూరంగా కూర్చో. ఏం జబ్బుంది నీకు? ఏంద్రాయిడా? నువ్వు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పమ్మా. నువ్వు ఆ ఊరికినా? సరే అడుగు. ఆ, ఫస్ట్ ప్రశ్న అడుగు. INDIA ఇండియాకి స్పెల్లింగ్ చెప్పండి. ఓ ఏంది అది నువ్వు అడగడము? నువ్వు అడిగేది ఏంది? నా అట్ట అడిగేది ప్రశ్న. రే కూసో. నేను అడిగానా? నేను అడిగాను నేనా? అర్థమైంది, రికమెండేషన్ కానీ ఏడుంటది అది? నా నెత్తి మీద ఉందమ్మా. ఏదైనా ఇట్లా ఒకసారి ఆడ అమరావతి ఆడుందో చూస్తా. ఓ యాడ దొరికావమ్మా నువ్వా? నేను చెప్పినట్టు చెప్పు. ఇండియా స్పెల్లింగ్ అంటే చెప్పు. రే నువ్వు గమ్ముకుండో. నేను చెప్పినట్టు చెప్పమ్మా నువ్వా. సరే చెప్పతే. INDIA డి డి ఐ ఐ ఏ ఏ ఆ ఊపడం ఆపు ఊడిపోయేటట్టుంది రెట్ట. ఇప్పుడు నువ్వు చెప్పరా. అడగవయ్యా. 191 నాక. జెకోస్లోవేకియా స్పెల్లింగ్ చెప్పు. JEC 1 2 3 4 5. ఏంది అయిపోయింది టైం. టైం అయిపోయింది. ఏ గడియారం వాడతావురా నువ్వా? మేడం రెండో ప్రశ్న. అడుగు. పంచ పాండవులు ఇక్కడ చూడు ఎంతమంది? పచ్చ రాయంగురం, తెల్ల రాయంగురం, ఎర్ర రాయంగురం బాగున్నాయిరా. ఈ మనిషి తణుకు బస్ స్టాండ్ లో ఉంగరాలు దొబ్బేసేది లాగుంది. ఏమో నేను అడిగే ప్రశ్న ఎందుకు నువ్వు చెప్పే సమాధానం ఏంది? నన్ను అడగవా నేను చెప్తానా? నిన్ను అడిగినప్పుడు చెప్పరా నువ్వా? ఎందుకురా ఈ రచ్చ? ఒక 150 మంది వేసుకో. 150 మంది వేసుకునేది ఏంది? వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు కదా. దగ్గరకు వచ్చేది 150 మందా? నువ్వు కూర్చో. మేడం మీరు దగ్గర కూర్చోసారు మేడం. ఇప్పుడు మీరు ఎంతమంది చెప్పారు? మీరు 150 మంది. 150లో ఆ ఫస్ట్ ఒక అంకి ఉంది. ఒకటి ఒకటే. నీకోసం 0 ఒకటి ఉంది. ఆగనా 1-0 ఏం కర్మ. ఈ మధ్య బరువు ఎక్కువ అని చెప్పి తాళిబొట్లే తీసి బాత్రూమ్ లో పెట్టేసి వచ్చేస్తున్నారా? ఇది లేరా? ఏంద్రాయిడా? నేను గమ్ముండు. ఇంకెంత ఉంది మధ్యలో? 5 సూపర్ సూపర్. ఊపడం ఆపోయా చెయ్యా. రే ఇప్పుడు నువ్వు చెప్పరా. అడుగు. కౌరవులు ఎంతమంది? 101 మంది. ఏది వాళ్ళ పేర్లు వరుసగా చెప్పు. దుర్యోధనుడు. 1 2 3 4 5. టైం అయిపోయిందిలే నాకు తెలుసు కానీ. ఆఖరి ప్రశ్న. తిక్కగా సమాధానం చెప్తే కుదరదు చెప్తున్నా. ఉండు. నీకు ఎన్ని మార్కులు వచ్చాయా? 191. ఎన్ని? మళ్ళీ చెప్పు. 191. చించుకున్నాడు అబ్బాయి దాకా నుంచి. 91 నాకు 101 వచ్చిందిరా. ఏందకా జ్వరమా? మనిషికి మేడం మనిషికంట నీకు కాదు. నొక్కి చెప్తుంటేనా మనిషికనే మనిషి కాదేమో అని. గమ్ముకుండ్రా. మనిషికి ఎన్ని చేతులుంటాయి? అరిచెయ్యి, మా చెయ్యి. పోయి అందరినీ ఖర్చెయ్యి. ఏందమ్మా మనిషికి ఎన్ని చేతులు ఉంటాయి తెలీదా? నువ్వు గమ్ముండ్రా. అరిసెయ్యి చెప్పేది నువ్వు. అరిసెయ్యి మోసెయ్యి కాదు. అసలు చేతులు ఎన్ని ఉంటాయో చెప్పాడా? అసలు చేతులే చెప్పు. 1 2 అంతే కదరా. ఏంది మనిషి యాడి వెనక్కి పోతున్నాడు? ఏడన్నా మూల్చుందేమో మూడోదా? రెండేమో ఉండేదా? ఏడ దొరికావు నువ్వా? రెండేనయ్యో. రెండే. సూపర్ బలి చెప్పారు మేడం. రే ఇప్పుడు నువ్వు చెప్పరా. ఏంది నన్ను రే అంటావు మేడం? చెప్పు అంతే. అరే కానీ నువ్వే. మనిషికి ఎన్ని వెంట్రుకలు ఉంటాయి నెత్తి మీద? అన్నా ఇప్పుడు ఎంట్రుకలు ఎన్ని ఉన్నాయో చెప్తే ఉద్యోగం ఇస్తావు. మీరిద్దరు ఖాళీయేనా? అయితే వచ్చి లెక్కెట్టుకోండి. ఎంట్రుకలు లెక్క పెట్టుకొని చెప్తే ఉద్యోగం ఇచ్చేది ఏంద్రా? ఇట్ట కదా దేశం నాశనం అయిపోయేది. దేశం నీ ఇంటికి నువ్వు లెక్క పెట్టిన ఉద్యోగం ఏం చేస్తావు నువ్వా? మాకు ఇంటికాడ అదే పని. మేడం యువర్ సెలెక్టెడ్ జాబ్ లో సెలెక్ట్ అయిపోయానా? ఈ ఉద్యోగం ఇదే. పోయేటప్పుడు ఆ కమ్మలు ఇస్తానాక. ఎందుక? మావిడ 5 కేజీలు ఎర్రగడ్డలు దిమ్మనింది.
ఆ కమ్మల్లో వేసుకోబోతే ఇంతలా ఉన్నాయ్యా. ఏంద్రేడా వాడు అనుకోని ఎట్టయితే ఈ ఉద్యోగం నీదే సెలెక్ట్ అయిపోయావు నువ్వు. ఓకే ఆ, జీతం ఎంత ఇస్తారు? నెలకి 15,000 మేడం. 15,000. ఆ. ఇంకో 5,000 ఎక్స్ట్రా ఏమేసిరా? అట్టెవరో గవర్నమెంట్ ఫిక్స్ చేసింది 15,000. ఆ. 5,000 మేమే తెచ్చి ఇచ్చామా. ఓకే ఆ. 1వ తారీఖు కల్లా మా పాలేరు వస్తాడు, ఆ, వాడికి ఇచ్చి పంపించి ఈ జీతం. సరే నువ్వు రేపు ఉదయం వచ్చి జాయిన్ అయిపో. నేనేది జాయిన్ అయ్యేది? ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇక్కడ. రేయ్, వదలరా. రికమెండేషన్ మీద ఉద్యోగాలు ఇస్తే దేశం సంకనాగిపోద్దురా. ధోనిసి చదువుకున్న వాళ్ళకి ఏంట్రా. థ్యాంక్ యూ తణుకు.